నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది, కౌంటింగ్కి సమీపిస్తుంది. అధినేతలందరూ కూడా ఎవరు సర్వేలు వారియే, ఎవరు లెక్కలు వారియే. మరి చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాల పర్యటన ముగించుకుని నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉండి అన్ని జిల్లాల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ చేశారు. కౌంటింగ్కి ఎలా ఉండాలి, కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర ఏంటి, ప్రత్యర్థి పార్టీలు చేసే అరాచకాలు లేకపోతే అల్లర్లను ముందుగానే మేల్కొని చాలా జాగ్రత్తగా ఉండాలి. కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యే వరకు కూడా పగడబందీగా ఉండాలి, ఎక్కడ అలసత్వం ఉండకూడదు అనేది టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఒక క్లారిటీకి వచ్చారు. సర్వేలన్నీ మరి టీడీపీ చేయించుకున్న సర్వేలు కానీ, బయట ఏజెన్సీలు చేసిన సర్వేలు కానీ టీడీపీకి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా వచ్చాయని చెప్పి భావిస్తున్న తరుణంలో కూటమిలో ఒక క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా కూటమి అధికారంలో రాబోతున్న ఒక ఐడియాకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు అంటే 31వ తారీఖు మే 31న రేపు ఉండవల్లిలో ఇద్దరు సమావేశం కానున్నట్టు తెలిసింది. 175 నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల పోలింగు, 25 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల విజయ అవకాశాలపైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు ఉండవల్లిలో సమావేశమయ్యి ఒకరికొకరు పోలింగ్ సరళి మీద, ఎగ్జిట్ పోల్స్ మీద, సర్వే సంస్థలు ఇప్పటివరకు సోషల్ మీడియా ఇస్తున్న సర్వే సంస్థలన్నింటి మీద సమగ్రంగా చర్చించుకుని కూటమికి అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, జనసేనకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అధికారంలో రావడానికి మ్యాజిక్ ఫిగర్ దాటి వెళ్ళడానికి అవకాశం ఏ మేరకు అవకాశం వస్తుంది, అదేవిధంగా బంపర్ మెజార్టీతో కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి ఇప్పటికే టీడీపీలో నాయకులు చాలామంది కూడా పందాల మీద పందాలు కడుతున్నారు. మరి వారిలో ఉన్న ధీమా ఏంటనేది క్లారిటీ కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు కీలక భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 4న కౌంటింగ్ తర్వాత కూటమి అధికారంలో రావడం ఖాయమని ప్రగాఢంగా నమ్ముతున్నారు. కానీ సర్వేలని చూస్తుంది, ఎగ్జిట్ పోల్స్ మరి ఏమొస్తాయి అంటే జూన్ 1వ తారీఖు సాయంత్రం 6 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయి, ఏ పార్టీ అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, వాటిని ఆధారంగానే తెలుగుదేశం జనసేన కలిసి ఎలాంటి ఆలోచన చేయాలి. ఒక ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వస్తే అధికారాన్ని షేర్ చేసుకునే విధంగా ఏ విధంగా షేర్ చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమి అధికారులకు వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన హోదా ఏంటి, ఆయనకి ఇచ్చే పదవి ఏంటి, జనసేన పార్టీ గెలిచే సీట్లు ఎన్ని, మరి అన్ని సీట్లు కలిస్తే కూటమికి భారీ మెజార్టీ రాబోతుందా, లేకపోతే టీడీపీకి ఒక సింగిల్గానే భారీ మెజార్టీ వస్తుంది, ఆ భారీ మెజార్టీతోనే అధికారంలో టీడీపీ ఒకటే సింగిల్గా గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతుందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఎంత నిజం ఎంత అబద్ధం అనేది జూన్ 4 మాత్రమే తెలుస్తుంది. కానీ ఈలోపు సర్వే సంస్థలను కూడా రకరకాల రిపోర్ట్స్ ఇస్తున్నారు. అయ్యే సర్వే సంస్థలు కూడా ఆ పార్టీల అధినేతలకి అంటే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ కూడా చేరే ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ సర్వేలు కూడా వాళ్ళకు ఉన్నాయి. చంద్రబాబు గారు కూడా ఏ పని చేసినా, అభ్యర్థులు ఎంపిక చేయాలన్నా, అభ్యర్థుల్ని గెలుపు అవకాశాల మీద అంచనా వేయాలన్నా ప్రతిదీ కూడా సర్వేనే, టీములు పెట్టుకుంటారు. ఆ టీముల ద్వారా సర్వేలు చేసి క్లారిటీకి వచ్చిన తర్వాతే అభ్యర్థి ఎవరు ఉండాలి, గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అనేది అంచనా వేస్తారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా ఈ పోలింగ్ సర్ల పైన కూడా అప్పుడే చంద్రబాబు నాయుడు గారు రిపోర్టు కూడా తెప్పించుకున్నట్టు కూడా తెలిసింది. ఎక్కడెక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు, కూటమికి వచ్చే సీట్లు ఎన్ని, బీజేపీకి వచ్చే సీట్లు వచ్చేన్ని, జనసేనకు వచ్చే సీట్లన్నీ, టీడీపీకి వచ్చే సీట్లన్నీ మాకు కూడా క్లారిటీగా ఉన్నట్టు తెలిసింది. మరి రేపు సుదీర్ఘంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు ఉండవల్లిలో చర్చించుకున్న తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతారా, ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పోలింగ్ తర్వాత.
మరి రేపేమైనా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఈ సర్వేల ఆధారంగా వాళ్ళకున్న లెక్కల ఆధారంగా మరి ఎగ్జిట్ పోల్స్ మీద కొంత అవగాహన, అంటే ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే చేశారో ఆ రిపోర్ట్స్ కూడా వీళ్ళకి అందినట్టు తెలిసింది. వాటిలో వాళ్ళకి అనుకూలంగా ఎక్కడెక్కడ ఉన్నాయి, లేదా అధికారులు రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, వాటి మీద సమగ్రంగా ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతే రేపు కీలక భేటీ కాబోతున్నారని తెలిసింది. కీలక భేటీ అనంతరం ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెడతారన్నారు. ప్రెస్ మీట్ ఉంటుందా లేదా, లేకపోతే కీలక భేటీలో చర్చించుకున్న తర్వాత జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత 2వ తారీఖు స్పందిస్తారా, లేదంటే ఏకంగా జూన్ 4 తర్వాత ఫలితాలని చూసిన స్పందిస్తారనేది మరి ఏం జరుగుతుందో చూడాలి. రేపైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండవల్లిలో కలవటం ఖాయమని మనకున్న సమాచారం బట్టి అర్థమవుతుంది. ఎంటీవీ సంవత్సరం పూర్తయిన సందర్భంగా యాజమాన్యం వారికి, ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,